శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రాజెక్టు భద్రత, మరమ్మతు పనులపై సీఎం ఆరా తీశారు. ప్రాజెక్టులో కొండ భాగం కోతకు గురి కావడం, స్టీల్ సిలిండర్లు దెబ్బతినడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే మరమ్మతు పనుల అంచనాకు ఆదేశాలు ఇచ్చారు. కేబినెట్ ఆమోదానికి నివేదికలు సిద్ధం చేయాలని ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, శ్రీశైలం ప్రాజెక్టు పలు రకాలుగా దెబ్బతినడం మీద సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఫ్లంజ్ పూలు అయితేనేమి, తర్వాత స్టీల్ సిలిండర్లు, తర్వాత కొండ భాగము ఏదైతే ఉందో అది కోత గురి కావడము, ఇవి దెబ్బతినడం, వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తే వీరు నిర్లక్ష్యంగా ఎందుకున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి అంచనా ఎంత ఖర్చు అవుతుంది, వీరికి వెంటనే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. కేబినెట్ ఆమోదానికి కూడా దీనికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన మరమ్మతు పనులన్నింటినీ చేపట్టాలి. దానికి కావాల్సిన మెటీరియల్ కు ఎంత ఖర్చు అవుతుంది, ఏ వాటిని మార్చాల్సి ఉంటుంది, వాటన్నిటి మీద సమగ్రమైనటువంటి నివేదిక అందజేయాలని చెప్పేసి జలవనరుల శాఖను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే చూస్తే కనుక శ్రీశైలం ప్రాజెక్టులో ఈ ఒండ్రు మట్టి ఏదైతే కనుక పేరుకుపోవడం వలన ఇప్పటికే కెపాసిటీ, తర్వాత వాటర్ లెవెల్ ఏదైతే ఉన్నదో అది తగ్గిపోవడం, కెపాసిటీ తగ్గిపోవడం, ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే ఈ శ్రీశైలం ప్రాజెక్టు దెబ్బతినడం మీద కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీనికి సంబంధించిన మరమ్మతు పనులన్నింటినీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.